వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్ఐ యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ విధంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం చూసుకున్నట్టయితే ప్రశ్న అలంకారాలకు సంబంధించినది. అలం అనగా భూషణం అని అర్థం. భూషణం అంటే అందం అని అర్థం. అలంకారాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవే అర్థాలంకారాలు మరియు శబ్దాలంకారాలు అని చెప్పవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ అనేవి శబ్దాలంకారాలకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే శబ్దాలంకారాలు అనేవి మూడు రకాలు: అనుప్రాస అలంకారం, యమక అలంకారం, ముక్త పదగ్రస్తం. ఇక్కడ అనుప్రాస అలంకారాలు మరలా మనము చూసుకున్నట్లయితే నాలుగు రకాలు అని చెప్పవచ్చు. వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాఠానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం ఏం చెబుతుందంటే ఒకే అక్షరం పలుమార్లు పునరావృతం కావడం వల్ల వృత్యానుప్రాస అలంకారం అనేది వస్తుంది. ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే జర్రి మర్రి తొర్రలో బిర్రు బిగిసి పరుండెను. ఇక్కడ బండిరా అనేది చాలాసార్లు పునరావృతం అయింది. రెండవది చూసుకున్నట్లయితే చేకానుప్రాసం. చేకులు అంటే పండితులు. పండితులకి ఇష్టమైన అలంకారం ఏంటంటే చేకానుప్రాస అలంకారం అని చెప్పచ్చు. చేక అంటే అర్థం జంట. అర్థభేదంతో కూడిన అక్షర సముదాయం జంటగా వెనువంటనే పునరావృతం కావడాన్నే చేకానుప్రాస అలంకారం అని చెప్తాం. ఉదాహరణకి అరటి తొక్క తొక్కరాదు. ఇక్కడ తొక్క తొక్కరాదులో తొక్క వేరువేరు అర్థం ఉంది, మీరు గమనించాలి. తర్వాత చూసుకున్నట్టయితే లాటానుప్రాస అలంకారం. అర్థభేదము లేకుండా తాత్పర్య భేదం ఉండేటట్లు ఒకే అక్షర సముదాయం వెంటనే పునరావృతం కావడాన్నే లాఠానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి కన్న తల్లిని ప్రార్థించు పెదవులే పెదవులు, కన్న తల్లిని ప్రార్థించు పెదవులు పెదవులు. ఇక్కడ రెండు కూడా వెంటనే వస్తున్నాయి. ఆ తర్వాత అంత్యానుప్రాస అలంకారం. పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు చెప్పడం.